హాయ్ అండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా రాగి పిండితో ఉప్మా చేసుకోండి. టేస్టీగా, హెల్తీగా చాలా బావుంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్పు సజ్జ రవ్వ, ఒక కప్పు దాకా రాగి పిండి వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే జింజర్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 7, 8 దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న సోజి రవ్వ, రాగి పిండిని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల దాకా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి ఉప్మా రెడీ. ఇలా తయారు చేసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది.